హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులకు, హైకోర్టు సంబంధించిన పెన్షన్ న్యాయమూర్తులకు, అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన పెన్షన్ల విషయాలు మీకు ఈ యొక్క వీడియోలో అందించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం, విలువైనంత సమాచారం, జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని చివరి వరకు వాచ్ చేయండి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉన్న అదేవిధంగా హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తులకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. వారి యొక్క పెన్షన్ సంబంధించి హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఎవరు ఉన్నారో వారి యొక్క జాయినింగ్ తేదీ, అదేవిధంగా ఇతరత్ర విషయాలతో సంబంధం లేకుండా వారికి సమానంగా పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మాజీ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి దాదాపు 15 లక్షల రూపాయలు, అదేవిధంగా న్యాయమూర్తికి సంబంధించి 13.5 లక్షల రూపాయలను వారికైతే పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే, అదేవిధంగా సుప్రీంకోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిపై తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి ఎవరైనా ఆర్టికల్ ఉల్లంఘిస్తే ఆర్టికల్ 14 కింద ఉల్లంఘనకి సంబంధించి జరిగినట్లయితే ఈ యొక్క సుప్రీంకోర్టు అయితే సీరియస్గానే అయితే వారు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా న్యాయమూర్తులకైతే ఈ యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తికి అయితే 15 లక్షల రూపాయలు, అదేవిధంగా న్యాయమూర్తులకు అయితే 13.5 లక్షల రూపాయలని అయితే సుప్రీంకోర్టు అయితే తాజాగా అయితే ఈ యొక్క ఉత్తర్వు అయితే జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణలో సంబంధించిన ఆసరా పెన్షన్ వాహులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అనేటివి జూన్ 2వ తారీఖు నుండి వారి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా కింద ఏదైతే పెన్షన్ ఉన్నాయో అవి కూడా మరో 10 రోజుల్లోనే వారి ఖాతాలో జమ చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొనడం జరిగింది. వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.